నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గడిచిన 4 ఏళ్ల కాలంలో నెల్లూరు పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు అధునాతనమైన ఫ్లైఓవర్ను నిర్మించారు. దాంతోపాటు మరికొన్ని వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. గడిచిన 4 ఏళ్ల కాలంలో నెల్లూరు జిల్లాలో వచ్చేసి 351.63 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేసి 337 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలను అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. ఇందులో నెల్లూరు డివిజన్కి సంబంధించి ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు కొంత భాగం, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వచ్చేసి 153.63 కోట్లతో 64 పనుల ద్వారా 363.23 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణాలు అయితే పూర్తి చేశారు. అలాగే కావలి, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వచ్చేసి 198 కోట్ల రూపాయల ఖర్చుతో 196 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు అయితే జరిగాయి. నెల్లూరు నగరంలో ఈ ట్రాఫిక్ అనేది బాగా పెరగడంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని మినీ బైపాస్ రోడ్డును ఈ హరినాథపురం కోడలిలో కేంద్ర నిధులతో అంటే 41.88 కోట్ల రూపాయలతో ఈ అధునాతనత టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ వంతెన అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక మైపాడ్ రోడ్లో 9 కోట్ల రూపాయలతో వచ్చేసి 2.7 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్డు, సిమెంట్ రోడ్డును ఆర్ఎండ్బి శాఖ అధికారులు అయితే నిర్మించడం కూడా జరిగింది. ఇక కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో అల్లాడిపల్లె, ఏటూరు మధ్య 3.6 కిలోమీటర్ల చొప్పున అల్లాడిపల్లె, దేవాసులు, శ్రీరాములపేట, పెద్ద గురువాయూరు, చిన్న గురువాయూరు గ్రామాలను కలుపుతూ ఈ రహదారులను అయితే నిర్మించారు. 9 చోట్ల ఈ కల్వర్ట్లు కూడా నిర్మించడం అయితే జరిగింది. అయితే ఈ చాపాడు మండలం, చీయపాడు నుంచి దువ్వూరు మండలం, చింతకుంట వరకు 3.20 కోట్లతో, రాజకొట్టాల నుంచి కాజీపేట మండలం తువ్వారుపల్లి వరకు 2.50 కోట్లతో, అలాగే నక్కలదిన్నె రామసుబ్బయ్య కొట్టాల నుంచి వెదుకూరు వరకు 2.55 కోట్లతో ఇలా మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారి మఠం, కాజీపేట మండలాల్లో వచ్చేసి 29.50 కోట్లతో 23 రోడ్లను అయితే బాగా అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఇదే క్రమంలో బ్రహ్మంగారి మఠం వద్ద కూడా బ్రహ్మసాగర్ కట్ట లీకేజ్ మరమ్మతు గుడక 49 కోట్ల రూపాయలను అయితే ఖర్చు చేయడం జరిగింది. ఇక చక్రాయపేట మండలం కుప్పం, కేరాజుపల్లి మధ్య పాపాగ్ని నదిలో వచ్చేసి ఈ హై లెవెల్ బ్రిడ్జ్తో పాటు పలు ప్రాంతాలు ఇక్కడ గతంలో చాలా సమస్యగా ఉండేది. ఆ సమస్య పరిష్కారానికి ఇప్పుడు ప్రజెంటు పరిష్కారం చేశారు. నదిలో తాత్కాలికంగా ఉన్నటువంటి రోడ్డు కోతకు గురవుతున్న సందర్భంలో ఈ రోడ్లో వాహనాలు తిరగడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. అయితే దీనికోసం 24 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాదాపు ప్రజెంట్ 90% పనులు అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. అలాగే అద్దాలమర్రి వద్ద హై లెవెల్ బ్రిడ్జికి 54 కోట్ల రూపాయలను అయితే మంజూరు చేశారు. ప్రస్తుతం అద్దాలమర్రి వద్ద కూడా ఈ పాపాగ్ని నదిలో పనులు అనేవి ప్రారంభమయ్యాయి. నెడిసిపల్లి వద్ద కూడా ఎర్రగుడిపాడు రహదారిపై ఈ 16 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుకు మంజూరు చేయడం అయితే జరిగింది. దీంతో మెరిసిపల్లి నుండి ఎర్రగురి వరకు ఉన్నటువంటి సింగిల్ రోడ్డు డబల్ రోడ్డుగా మార్చడం అయితే జరిగింది. ఈ విధంగా నెల్లూరు మరియు కడప జిల్లాల్లో పలు రోడ్లు విస్తరణ అనేది హైవేలను కొంచెం బాగా నాణ్యతతో కూడినటువంటి వాటితో తయారు చేశారు, బాగా రూపొందించారు. ఏదేమైనా నెల్లూరులో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు గాను ఈ హరినాథపురం వద్ద అధునాతన టెక్నాలజీతో నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్తో నెల్లూరు సిటీ వాసులకు కానీ ఈ రహదారిలో అంటే నేషనల్ హైవే 16లో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు కానీ ఈ అసౌకర్యం లేకుండా చాలా సౌకర్యవంతంగా నిర్మించారని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లా ఫ్లైఓవర్ గురించి మరియు కడప జిల్లాలోని పలు రోడ్ల అభివృద్ధి గురించి ఈ వీడియోలో వివరించాను. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.